మహిళలకు గుడ్ న్యూస్. ఏపీలోని ఉచిత బస్సు ప్రయాణం సంక్రాంతి నుంచి అమలు సాధ్యాలపై ప్రభుత్వం ఆలోచన చేసింది ఇటీవల. అలాగే ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న హామీ కూడా బాగానే వర్కౌట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. మొదట కర్ణాటకలో ఇది హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ సర్కార్. ఏపీలో కూడా తెలంగాణ తరహా ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇక మొదట కర్ణాటకలో ఇది హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అలాగే తెలంగాణలో సైతం ఇదే హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అక్కడ కూడా విజయం సాధించగలిగింది. ఇక ఇప్పుడు ఏపీలో ఈ హామీ తెరపైకి వచ్చింది. చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దాంతో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం అమలుపైన ఆలోచనలు చేస్తుంది. ఇక ఏపీలో ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి, తెలంగాణ తరహాలోనే ఏపీలో కూడా ఉచిత బస్సు ప్రయాణానికి అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి నుంచి అంటే ఒక శుభవార్త మహిళలకైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పబోతుందని చెప్పేసి మనకైతే ప్రధానంగా ఒక సమాచారం అయితే వస్తుంది. ఏదైతే కర్ణాటకలో ఇటు తెలంగాణలో ఇచ్చినటువంటి ఉచిత బస్సు ప్రయాణం, అంటే మహిళలకు ఏదైతే ఇచ్చారో ఆ ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం చేస్తున్నట్లు ఇప్పటికే ఒక ఏదైతే ఆర్టీసీలో ఉన్నటువంటి అధికారులకు కానీ కొంతమంది ఆ మేధావులకు కానీ ఒక దానిపైన సంపూర్ణటువంటి ఒక నివేదిక తయారు చేసుకుని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే వాళ్ళకి పురమాయించినట్లయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వీటన్నిటిపైన ఇప్పటికే సాధ్యాసాధ్యాలు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఇప్పటికే దాదాపుగా ఆర్టీసీ మీద ఆధారపడి నిత్యం కూడా 40 లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు. దీంట్లో 15 లక్షల మంది మహిళలే ఉంటారు, ప్రధానంగా ఉన్నారు. ఈ మహిళలతో పాటు ఆర్టీసీలో ఉన్నటువంటి రాయితీ మీద వెళ్లే వాళ్ళు కానీ ఇటు ఆర్టీసీలో ఉన్నటువంటి బస్ పాస్ ప్రయాణించే ఒక మహిళలు దాదాపుగా ఒక 10 లక్షల మంది ఉంటారు. ఇటు విద్యార్థులు అంటే ఏదైతే స్టూడెంట్ పాస్ మీద తిరిగే విద్యార్థులు కూడా ఒక 5 లక్షల మంది ఉంటారని చెప్పేసి కూడా అయితే ఆర్టీసీ అధికారులకు వచ్చారు. రోజుకి 17 కోట్ల రూపాయల ఆదాయం అయితే ఆర్టీసీకి వస్తుంది. ఈ 17 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం కానీ మహిళలకు ఇచ్చినట్లయితే రోజుకి 6 కోట్ల రూపాయలు ఒక ఆర్టీసీకి ఆదాయం తగ్గే మార్గాలు కూడా ఉన్నాయని చెప్పేసి వీటన్నిటి సాధ్యాసాధ్యాలు అనేది ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు ప్రభుత్వానికి అయితే ఒక నివేదిక అయితే ఇవ్వడం జరిగినట్లయితే స్పష్టంగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఆ ఉచితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఈ ప్రభుత్వ ఆలోచన విధానం తెలుగుదేశం ప్రభుత్వం రాబోయే 2024 ఎన్నికలు ఇప్పటికే మేము అధికారంలోకి వస్తే మహిళలందరికీ ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామని చెప్పి అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఈ ప్రభుత్వం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాం ప్రధానంగా మనం చెప్పాలా. ఇదే కాకుండా ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం అనే నినాదాన్ని ఇటు కర్ణాటకలో కానీ
పడిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇటు తెలంగాణలో కూడా ఉచిత బస్ ప్రయాణం అని చెప్పేసి అధికారంలో రావడానికి ఇది ప్రధాన భూమిక పోషిస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రభుత్వం కూడా విశ్వసిస్తుంది. అందుకని ఈ నేపథ్యంలో దీని మీద సాధ్యాసాధ్యాల మీద ఒక కమిటీని అయితే వేశారు. ఈ కమిటీ దాదాపుగా కూడా ఈ 4-5 రోజుల్లో ఒక నివేదిక ఇచ్చిన తర్వాత నివేదిక ఇచ్చే ఒక సూచనలు కనబడుతున్నాయి. ఉద్యోగ మహిళలకైతే ఉద్యోగ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అనౌన్స్ చేస్తారని చెప్పేది మనకు స్పష్టంగా తెలుస్తుంది దీపిక. అలానే ఇప్పుడు దీనిపై ఆల్రెడీ చంద్రబాబు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అనేది ఒక గ్యారంటీ కూడా ఇచ్చారు. ఇంతలోనే జగన్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనుక గల కారణాలు ఏంటి? అంటే ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ అధికారం అనే ప్రథమది. అధికారంలోకి రావాలి అంటే ఆ పథకం వల్ల వచ్చే లాభాల కన్నా కూడా అధికారంలోకి రావాలి. ప్రధానంగా ఏ పార్టీ తీసుకుంటే 2 ప్రధాన పార్టీలు, ఇటు తెలుగుదేశం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి రావాలంటే అలిమికైన హామీలు కూడా ఇచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ అయితే పార్టీలు అయితే తయారని ఆ నేపథ్యంలో ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పేసి ఇప్పటికే 2 రాష్ట్రాల్లో ఉచిత ప్రయాణం వల్ల ఎంత లాస్ అవుతుందో అది మోయలేని భారంగా తయారైందని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి అయితే ఒక గుణపాఠంగా ఉంది. కానీ దాన్ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మేనిఫెస్టోలో పెడుతున్నాం ఏమని చెప్పడం, ఎప్పుడు తిరిగి తెలుగుదేశం పార్టీ పెడుతుందో అని అనుకుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీన్ని కూడా ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఆ సంక్షేమ పథకాలు ఇప్పటికే ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు అయినా కూడా ఈ పథకాన్ని కూడా తీసుకురావడానికి రోజుకు 6 కోట్ల రూపాయలు అంటే రమారమి నెలకి 180 కోట్లు, సంవత్సరానికి దాదాపుగా దీని మీద 2000 కోట్లు భారం పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయినా ఈ భారాన్ని కన్నా కూడా ఆ ఎన్నికల్లోకి రావాలి, అధికారంలోకి రావాలన్నది ప్రధాన అజెండాగా అయితే ఇక్కడ తగ్గునట్లు మనం చూస్తాం. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ.